బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. జనార్దన్ రావు వీడియోతో ప్రకంపనలు రేపుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశారంటున్నాడు జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వాన్ని బదనం చేయాలని తనకు 3 కోట్లు ఆఫర్ చేశాడని చెప్తున్నాడు. మరోవైపు జనార్దన్ రావుతో అబద్ధాలు చెప్పించారంటున్నారు జోగి రమేష్. జనార్దన్ రావు భార్య పిల్లలను బెదిరించి తనను ఇరికించేందుకు కుట్ర పన్నారంటున్నారు. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమంటున్నారు జోగి రమేష్. కాగా జనార్దన్ రావు వీడియో ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే అరెస్ట్ తప్పదంటున్నారు కూటమి నేతలు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. అటు జనార్దన్ రావు స్టేట్మెంట్ లో జోగి రమేష్ పేరు ప్రస్తావించడం జరిగింది. అయితే తానే నిజంగా ఈ విధంగా చేశాను అని నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు జోగి రమేష్. అసలు ఈ ఇరువురు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కల్తీ మద్యం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 16 మందిని నిందితులుగా చేర్చారు. 8 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే నిన్న ఏమనుకున్నటువంటి జనార్దన్ రావు ఒక వీడియో బయటకు రావడం జరిగింది. దాంట్లో ఆ వీడియో ప్రస్తుతం సంచలనంగా అటు రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ వీడియోలో ప్రధానంగా ఆయన ఒకటే ఆరోపించడం జరిగింది. జోగి రమేష్ మొత్తం నడిపారు. జోగి రమేష్ 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వైన్ షాపులు ప్రభుత్వం నిర్వహించింది, ఆ సమయంలో బార్ నడిపేవాడిని ఆర్థికంగా చాలా నష్టం వచ్చింది, కుంగిపోయినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యం. దాంతోపాటు జోగి రమేష్ కలిసిన నేపథ్యంలో జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేయమని ఆఫరించారు. దాంతోపాటు టీడీపీ ప్రభుత్వాన్ని బదలం చేయాలని చెప్పి కూడా అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నడపాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. దాంతోపాటు అక్కడ మొలకల చెరువులో ఒక డంప్ ఏర్పాటు చేయడం, కల్తీ మద్యం తయారు చేశానంటూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. దాంతో ఇబ్రహీంపట్నం వద్ద కూడా డంపులో ఒక కల్తీ మద్యం తయారు చేశానంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో జోగి రమేష్ మొత్తం చేపించాడంటూ కూడా అటు జనార్దన్ రావు ఆరోపించేటటువంటి వీడియోలో కూడా ప్రశ్నలను చూడొచ్చు. అయితే దీనిపైన మాజీ మంత్రి జోగి రమేష్ కూడా స్పందించడం జరిగింది. జనార్దన్ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని తనను ఇరిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఇబ్రహీంపట్నం డంపుకు సంబంధించి తాను వెళ్ళి అక్కడ రాజకీయ విమర్శలు చేసిన నేపథ్యంలో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు కేసులు అంటూ కూడా అటు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే తాను ఒకటే చెప్తున్నాడు, తిరుమల వెంకన్న సాక్షిగా అటు దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అటు చంద్రబాబు లోకేష్ కూడా జోగి రమేష్ తప్పు చేశాడని ప్రమాణం చేయగలరా అంటూ కూడా ఆయన సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యం. కావాలనే తనను ఇరికిస్తున్నారు, జనార్దన్కి తనకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏదైతే చుట్టుపక్కల తన తాత ఏదైతే బజార్లో తన ఇంటి ఎదురుగుండా ఉండేవారు, చాలామంది రాజకీయంగా కలుస్తారు కాబట్టి అతను కూడా కలిసి ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఏ కేసునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా అటు జోగి రమేష్ కూడా చెప్తున్నారు. ఏదైతే గతంలో రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ పేరైతే ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ప్రస్తుతం ఏదైతే నిన్న వీడియో జనార్దన్ ఒక వీడియో వచ్చిన నేపథ్యంలో ఆ వీడియోలో మాత్రమే జోగి రమేష్ పేరు ఉన్నటువంటి నేపథ్యం. దాంతోపాటు పోలీసులు కూడా ఆ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఏదైతే 21వ తేదీన జోగి రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్ళినట్లుగా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో నిజంగానే ఇంటికి వెళ్ళాడా, అక్కడ ఎవరైతే పిఏలు ఉన్నారో కొంతమంది వారిని జోగి రమేష్ ఒక సైగ చేశారు. సైగ చేయడంతో వారంతా కూడా బయటకు వచ్చినట్లు కూడా చెప్తున్న నేపథ్యంలో నిజంగానే వెళ్ళారనేది మార్గం మధ్యలో ఏదైతే సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అది కొంత కాల్ డేటా కూడా తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే జోగి రమేష్తో వెళ్ళాలంటే కనుక జోగి రమేష్ ఒక నేరుగా మాట్లాడకపోతే కనుక ఎవరికైనా పిఏలకు కానీ ఇతరత్ర కాల్ చేశారనేది కూడా ప్రస్తుతం ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. జనార్దన్కి ఇప్పుడే కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో వేయబోతున్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే జనార్దన్ కనుక విచారిస్తే కనుక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ సాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఒక వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో జనార్దన్ మొత్తం కూడా జోగి రమేష్ చేశాడంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఏదైతే వైసీపీ అటు కూటమి ప్రభుత్వంపై కల్తీ మద్యం వ్యవహారంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతం తిరిగినటువంటి పరిస్థితి. అటు టీడీపీ వంతు ప్రస్తుతం వచ్చింది. అటు టీడీపీ కూడా కౌంటర్ అటాక్గా వైసీపీ మీద దిగుతుంది. కావాలనే కల్తీ మద్యం అంతా కూడా వైసీపీ కనుసన్నల్లో నడిచింది. వైసీపీ నడిపించిన తరుణంలో టీడీపీ మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా అటు టీడీపీ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూడాలి ఆ కేసుకు సంబంధించి కూడా ఏదైతే జోగి రమేష్ పేరు అటు జనార్దన్ ప్రస్తావించారు కాబట్టి మొత్తం జోగి రమేష్ చేయమని చెప్పారు కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు జోగి రమేష్ కూడా ఒకటే చెప్తున్నారు, కేసులు ఎన్ని బనాయించినా కూడా ధీటుగా ఎదుర్కొంటానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది.
నరసింహ అయితే ఇప్పటికే తన కుమారుడుపై అక్రమంగా ఓ కేసు బనాయించారు. ఇప్పుడు అతన్ని బెదిరించి నాపై ఈ విధంగా కుట్ర పన్నుతున్నారంటూ కూడా జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. మరి అరెస్టుకు సంబంధించి కూడా తను భయపడబోను, ఏ శిక్షకైనా రెడీ అని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు కూటమి ప్రభుత్వం అలాగే వైసీపీ ఒకరిపై ఒకరు మీ ప్రభుత్వంలో అంటూ కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే జోగి రమేష్ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే చంద్రబాబు నివాసానికి తను వెళ్ళిన సమయంలో కూడా అక్కడి నుంచి నన్ను టార్గెట్ చేశారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి కాడి నుంచి ఏదో ఒక కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోణంలోనే ఇటీవల తన కుమారుడి పైన కేసు పెట్టారు, అటు జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే తన వంతు వచ్చింది, ఇబ్రహీంపట్నం డంపు వద్దకు కల్తీ మద్యం చూపించేందుకు తాను వెళ్ళాను, అటు రాజకీయ విమర్శలు చేశానన్న నేపథ్యంలో ఏదైతే జనార్దన్కు సంబంధించినటువంటి భార్య పిల్లల్ని బెదిరించి మరీ తాను మొత్తం చేసినట్లుగా కూడా అటు జోగి రమేష్ పేరుని బలవంతంగా చెప్పించారంటూ కూడా జోగి రమేష్ అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే జోగి రమేష్ పేరు వచ్చిన నేపథ్యంలో జోగి రమేష్ అంతా చేశారంటూ కూడా అటు జనార్దన్ చెప్పారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ అయితే పోలీసులు మరింత వేగవంతం చేస్తున్నారు. మరొకవైపు జోగి రమేష్ కూడా ఒకటే చెప్తున్నారు, ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా కూడా తను ధైర్యంగా ఎదుర్కొంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఊరు వదిలి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు, ఏ కేసునైనా ధీటుగా ఎదుర్కొంటానని చెప్పి కల్తీ మద్యం వ్యవహారంలో తన పాత్ర ఏ విధంగా లేదు, వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖుల పాత్ర కూడా ఏమీ లేదు, కావాలనే జనార్దన్తో బెదిరించి వీడియో తీపించారు, ఆ కోణంలోనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోకి లేదు అంటూ కూడా ఆయన జోగి రమేష్ అయితే చెప్తున్నారు. దీన్ని ధీటుగా ఎదుర్కొంటామంటూ కూడా చెప్తున్నాం. మరోవైపు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 16 మందిని నిందితులుగా చేర్చారు. గతంలో కూడా రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు అయితే ఎక్కడా లేదు. ప్రస్తుతం ఛార్జ్ షీట్ వేసే యోచనలు ఉన్నారు కాబట్టి ఛార్జ్ షీట్లో జోగి రమేష్ పేరు ప్రస్తావించబోతున్నట్లుగా ఒకటి తెలుస్తుంది. దాంతోపాటు జోగి రమేష్ పాత్ర ఉందని అటు జనార్దన్ చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్న సమయంలో జోగి రమేష్పై కేసు నమోదు చేసి అటు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. మొత్తంగా నకిలీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు పలువురు వైసీపీ నేతలు కూడా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో జోగి రమేష్ పేరు ప్రస్తావించడం జరిగింది, తమ పేర్లు కూడా వస్తాయనే భయాందోళనతో వైసీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.